హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. తెలంగాణలో సీఎం మార్పుపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే తెలంగాణ ఇన్ఛార్జిను మార్చిందన్నారు. నెక్స్ట్ సీఎం రేవంత్ ను మారుస్తుందని జోస్యం చెప్పారు. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ హైకమాండ్ సీఎం ను మార్చాలన్న టాస్క్ ఇచ్చిందన్నారు. మిషన్ సీఎం చేంజ్ అనే టాస్క్ ను కాంగ్రెస్ నటరాజ్ కు అప్పజెప్పిందన్నారు. తెలంగాణ కేబినెట్ లో కలహాలు ఉన్నాయన్న వార్తలు కథలుగా వినిపిస్తున్నాయన్నారు. ఎవరికి వారే యమునా తీరే మాదిరిగా కేబినెట్ మంత్రుల వ్యవహారం సాగుతుందన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల ఆశీర్వాదం కావాలని అడిగారన్నారు. సీఎం కు కావాల్సింది ఆడబిడ్డల ఆశీర్వాదం కాదన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ ఆశీర్వాదం ఆయనకు కావాలని ఎద్దేవా చేశారు. తన బ్రతుకు ఆగంలో ఉందని సీఎం రేవంత్ కు అర్థమయ్యిందన్నారు. మీనాక్షి నటరాజన్ దయ దాక్షణ్యాల మీదే సీఎం గా రేవంత్ కొనసాగుతున్నారన్నారు. నటరాజన్ సీఎం ను మార్చే గ్రౌండ్ ప్రిపరేషన్ లో ఉందన్నారు. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఒక్క మినిస్టర్ ను సీఎం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తుందన్నారు. ప్రతి విషయంలో సీఎం రేవంత్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారన్నారు. ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని ఢిల్లీకి చేరవేసేది ఉత్తమేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారని తెలిపారు. రేవంత్ కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోవటంలో ఉత్తమ్ కీలక పాత్ర పోషించారన్న టాక్ నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏలేటి. మున్షి స్థానంలో నటరాజన్ ఇన్ఛార్జ్ గా రావటంలో మాస్టర్ ప్లాన్ వేసింది ఉత్తమేనన్నారు. పాత ఇన్ఛార్జ్ రేవంత్ కు అనుకూలంగా ఉందని హైకమాండ్ కు ఉత్తమ్ కంప్లైంట్ చేశారన్నారు. సీఎంతో పాటు ఉత్తమ్ పొంగులేటి కప్పం కడుతున్నారన్నారు. దీంతో వీరి శాఖల్లో వేలు పెట్టొద్దనని రేవంత్ కు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఉత్తమ్ శాఖలో విపరీతమైన అవినీతి నడుస్తుందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అత్యధిక ట్యాక్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వసూలు చేస్తున్నారని తెలిపారు. డిస్ప్యూట్ భూమిలో 50% తీసుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేసి 50% ట్యాక్స్ తీసుకుంటున్నారన్నారు. ఇది వాళ్ళ లేటెస్ట్ అప్డేట్. మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.